అగ్నిబేతాళుడు చంద్రికని పెళ్లి చేసుకున్న తర్వాత గంధర్వలోకం కంటే కూడా అందమైన ఒక భవనాన్ని తన మంత్రశక్తితో సృష్టిస్తాడు. చంద్రిక, ఈ అందమైన భవనం నీకోసమే. వీళ్ళంతా నీ పనివాళ్ళు. నువ్వు ఏమి చెప్పినా చేస్తారు. నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గంధర్వలోకంలో అందరిలో ఒకదానిలా ఉండేదాన్ని, కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే మహారాణిలా ఉండొచ్చు. ఈ భవనం గంధర్వలోకం కంటే కూడా అందంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అలా చంద్రికకు ఆ భవనంలో తాను ఒక్కతే మహారాణిలా చాలా సంతోషంగా ఉండవచ్చు అని సంతోషం కలుగుతుంది. చంద్రిక, ఇది నీకోసం నేను సృష్టించిన విమానం. దీని మీద కూర్చొని మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చును. రేపు ఉదయం ఆ మహారాజు మీద యుద్ధం చేయడానికి మనిద్దరం దీని మీదనే వెళ్ళుదాం. ఆ అందమైన భవనాన్ని, ఆ విమానాన్ని చూసేసరికి చంద్రికకు చాలా ఆనందం వేస్తుంది. గురువుగారు, మన వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆదేశం ఇవ్వడమే ఆలస్యం. మేమంతా వెళ్ళి ఆ మహారాజు రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ సైనికులను, ఆ మహారాజును చంపేస్తాం. మాకు ఆదేశం ఇవ్వండి. సరే, ఆ మహారాజు దగ్గర చాలా శక్తివంతమైన సైనికులు ఉన్నారంట. మన దగ్గర ఉన్న సైన్యం సరిపోతుందా? ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఆ మహారాజును ఎదిరించాలంటే అతని దగ్గర ఉన్న సైన్యం కంటే మన దగ్గర ఎక్కువ మంది కావాలి. అందరూ ఎక్కడ ఉన్నారు? మన దగ్గర సైన్యం చాలా ఎక్కువ ఉంది గురువుగారు. క్రితం సారి కంటే ఈసారి సంఖ్య పెరిగింది. ఒక్కసారి అటు చూడండి. కపాలి సైన్యం, నా సైన్యం కలిసి చాలా ఎక్కువ మంది ఉన్నారు మహారాజా. మీరు ఆదేశం ఇవ్వడమే ఆలస్యం. మేము వారిపై దాడి చేస్తాం. ఆ సైనికులు ఎంతో క్రమశిక్షణతో తెలివిగా బలంగా దాడి చేస్తారు. నీ సైన్యం అలా దాడి చెయ్యగలదా? వీళ్లకు క్రమశిక్షణ ఉన్నదా? మన వాళ్ళు కూడా చెప్పినట్టు వింటారు గురువుగారు. ఒక్కసారి చెబుతాను చూడండి. హే, అందరూ ఇటు వినండి. ఒకసారి అందరూ వరుసల్లో నిలబడండి. మన వాళ్ళు కూడా ఆ సైనికుల కంటే కూడా తెలివిగా, పద్ధతిగా దాడి చెయ్యగలరు గురువుగారు. మీరేమి చింతించకండి. మీరు ఆదేశం ఇవ్వండి, వారిపై దాడి చేస్తాం. అలా చెబోరా కపాలి సైన్యాన్ని చూసిన తర్వాత అగ్నిబేతాళునికి ఆ మహారాజు మీద యుద్ధం చేసి జయించవచ్చు అని నమ్మకం కలుగుతుంది. అగ్నిబేతాళుడు చెబోరా కపాలి సైన్యాన్ని వెంటబెట్టుకొని చంద్రికతో విమానం మీద బయలుదేరుతాడు. మహారాజా, ఉత్తర దిశ నుండి అగ్నిబేతాళుడు అతి భయంకరమైన సైన్యాన్ని తీసుకొని మన రాజ్యం మీద దండయాత్రకు వస్తున్నాడు మహారాజా. అతన్ని
మనం ఎలాగైనా ఎదుర్కోవాలి. మీ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాను మహారాజా. సరే, మీరు ఏమాత్రం భయపడకండి. అశ్వదళాన్ని పదాతి దళాన్ని సిద్ధం చేయండి. ఆ అగ్నిబేతాళుణ్ణి అతని సైన్యాన్ని ఎదుర్కోవడానికి మన సైనికులను సిద్ధం కావాలని చెప్పు. వెళ్ళు, త్వరగా మన సైన్యాన్ని సిద్ధం చెయ్యి. వెంటనే బయలుదేరుదాం. అలా ఆ మహారాజు కూడా అగ్నిబేతాళుణ్ణి అతని సైన్యాన్ని ఎదుర్కోవడానికి అతని దగ్గర ఉన్న అశ్వదళం పదాతి దళంతోటి బయలుదేరుతాడు. అలా అగ్నిబేతాళుడు మహారాజు సైన్యం మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఒకవైపు అగ్నిబేతాళుడు మహారాజు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ దగ్గరున్న శక్తులను ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటూ ఉంటారు. అలా జరిగిన భీకరమైన పోరులో మహారాజు సైన్యంలో కొంతమంది చనిపోగా అగ్నిబేతాళుడి సైన్యం పూర్తిగా చనిపోతుంది. మీ ఇద్దరి వల్ల నా సైన్యంలో కొంతమంది సైనికులు చనిపోయారు. మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. ఆ మహారాజు శక్తి ప్రయోగాన్ని చూసిన అగ్నిబేతాళుడు అక్కడ నుండి పారిపోతాడు. ఆ మహారాజు మాత్రం అగ్నిబేతాళుడిని చంద్రికని వదలకుండా వారినే వెంబడిస్తాడు. ఆ మహారాజు వీళ్ళని తరుముకుంటూ వచ్చి అతను చేసిన శక్తి ప్రయోగానికి అగ్నిబేతాళుడు కింద పడి చనిపోతాడు. చంద్రిక మాత్రం భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇది అంతా నీ కారణంగానే జరిగింది. అందం మత్తులో పడి ఇదంతా చేశావు. నీ వల్లనే 5 పురుషులు చనిపోయారు. నా సైన్యం చనిపోయింది. ఇంకా నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఈ గంధర్వ రూపంలో నేను అస్సలే చంపను. మళ్ళీ నిన్ను పిశాచిలా మార్చి చంపేస్తాను. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను చంపకండి. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను చంపకండి. అలా చంద్రిక బతిమలాడుతున్నా కూడా కోపంలో ఉన్న ఆ మహారాజు ఆమె మాట వినకుండా మొదట చంద్రికని పిశాచిలా మార్చి ఆమె మీద శక్తి ప్రయోగం చేసి చంపేస్తాడు. గంధర్వలోకంలో గంధర్వ కన్యలా పుట్టినా కూడా నువ్వు చేసిన ఇన్ని దుర్మార్గాలకు నీకు ఈ గతి పట్టాల్సిందే అని చెప్పి ఆ మహారాజు మిగిలిన తన సైన్యాన్ని తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు.